భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లక్ష్మీదేవిపల్లి మండలంలో చాతకొండ ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన మినీ బస్ షెల్టర్లను ప్రారంభించారు. 35 లక్షల రూపాయల డిఎంఎఫ్టి నిధులతో శ్రీరామచంద్ర ప్రభుత్వ కళాశాలలోని పాత భవనం ఆధునికీకరణకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొత్తగూడెం నియోజకవర్గంలోని 84 మందికి 32,25,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రయాణికుల సౌకర్యార్థం లక్ష్మీదేవిపల్లి మండలంలో 3 మినీ బస్ షెల్టర్లను ప్రారంభించడం జరిగిందని, నియోజకవర్గంలో మరో 9 బస్ షెల్టర్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. శ్రీ రామచంద్ర ప్రభుత్వ కళాశాలలో పాత భవనం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 84 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. సుజాతనగర్ మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయంలో 33 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అందజేయడంతో పాటు వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తున్నానని, నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి సహకరిస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రయాణికుల సౌకర్యార్థం లక్ష్మీదేవిపల్లి ప్రాంతంలో ఒక బస్ స్టాండ్, బస్ షెల్టర్, అలాగే ఇల్లందు క్రాస్ రోడ్ లో 2 బస్ షెల్టర్స్ ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 8-9 బస్ షెల్టర్స్ ని సుజాత నగర్, రామవరం, రుద్రంపూర్, బాబు క్యాంపు, రేగళ్ల సెంటర్, పాల్వంచ, ఇలా అన్ని ప్రాంతాలను కూడా ప్లాన్ చేసి అవి కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదే పద్ధతిలో దాంతో పాటు ఇవాళ కాలేజీలో కూడా రామచంద్ర కాలేజ్ రెనోవేషన్ అది కూడా ప్రారంభించాము, రెనోవేషన్ వర్క్. అలాగే ఇప్పుడు కొత్తగూడెం పాల్వంచ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమం కూడా తీసుకున్నాం. అలాగే సుజాత నగర్ లో అక్కడ కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా మన ముస్లిం దీనికి సంబంధించిన అంశాలపై కూడా అక్కడ కూడా ప్రోగ్రాం చేద్దాం. ఇవన్నీ ఇవాళ నియోజకవర్గంలో జరిపిన ప్రోగ్రాంలు ఇంకా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారి సహాయంతో
చక్కగా అందరూ సాటిస్ఫై అవుతున్నారు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఇవన్నీ కూడా సాటిస్ఫై అవుతున్నారు. చిన్న చిన్న ప్రోగ్రాంలు కూడా రైతు బంధు కూడా వస్తుంది అంటున్నారు. అవి కూడా వేసి ఆ విధంగా అవధానం ఒకటి చేస్తా ఉంటే ఇప్పుడు వరకు వచ్చిన గ్యాప్ అది ఫిల్ అయ్యి ప్రజల్లో అభిమానం పొందడానికి అవకాశం ఉంటుంది. నాకైతే మా నియోజకవర్గం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి నా కృతజ్ఞత.